స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను ఈ తరానికి ఎన్నికొచ్చేటువంటి కార్యాచరణకు మరి ప్రముఖంగా అనేక పుస్తకాలు రచించి ఈనాటి తరానికి తెలియపరుస్తున్నటువంటి రచయిత పెద్దమల ప్రతాప్ రెడ్డి గారు వారు అనేక అంశాలను ప్రస్తావన చేశారు. నేను ప్రధానంగా చెప్పదలుచుకుందంటే గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. గతాన్ని ఎమరు చేసుకోవడం, ప్రస్తుత పరిస్థితులు రచించుకోవడం, భవిష్యత్తు మాట్లాడడం జరగాలి. ప్రతాప్ రెడ్డి గారు గత త్యాగాల గురించి, పోరాట చరిత్ర గురించి, ఆనాడు నిజాం నిరంకుశ పాలన అంతమొందించడానికి ఎలాంటి త్యాగాలు చేశారో వారు వివరించారు. అందులో రామనారాయణ గారి కృషి అమోఘమైనటువంటి విషయం చెప్పనక్కర్లేదు, అందరూ గుర్తు చేసుకుంటారు. కాబట్టి రామనారాయణ జాతీయ అవార్డు పురస్కార ఉత్సవం సంబంధించి మరి 2వ తారీఖున 3 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆయన కూడా అనేక తీర్పులు ఇచ్చారు. ఒక రకంగా ఆయన తీర్పులు మైలురాలు. ఆ జస్టిస్ రెడ్డి గారు వారికి మరి రామనారాయణ రెడ్డి గారి స్మారక ఆయన అవార్డు, ఆయన జాతీయ అవార్డు ఇవ్వడానికి నిర్ణయించబడింది. వాడు దాన్ని ఆ రోజు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. కాబట్టి దానికి ప్రజలందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు ప్రధానంగా ఆనాటి పోరాట యోధుల కుటుంబాల నుంచి కూడా, అలాగే మేధావులు విద్యులందరూ కూడా ఈ లోటస్ పాండ్ అంటే మన ఎమ్మెల్యేస్ కాలనీ పక్కన పెట్టేటువంటిది, అక్కడ తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ అలాగే రావిరెడ్డి హాల్ ఉంటుంది, అక్కడికి సకాలానికి వచ్చి ఆ సభను జయప్రదం చేసేందుకు విజ్ఞప్తి చేస్తున్నాం.